అల్లు అరవింద్ గారి గురించి ఇలాగే మా గురించి మాట్లాడినట్టు మాట్లాడగలవన్నా? బాలకృష్ణ గారి గురించి మా మీద మాట్లాడినట్టు నువ్వు మాట్లాడగలవన్నా? ఆ దమ్ముందన్న నీకు? కొండను కొట్టాలంటే ముందు మెట్లు కొట్టాలి. ఇక్కడ మ్యాటర్ దమ్ము ధైర్యం గురించి కాదు. నాన్ వేసిన ఫైట్ చేస్తున్న దేని గురించి? బెట్టింగ్ లాపుదామని చెప్పేసి. నువ్వు చేసింది ఏదో పని, బెట్టింగ్ ప్రమోట్ చేసి ఒక పెద్ద ఏదో పని చేసావు, దానికి రిలీజ్ అయ్యావు, నువ్వు బెట్టింగ్ ప్రమోషన్లు ఆపేశావు. నువ్వు చేసేది మంచి పని అయితే బెట్టింగ్ ప్రమోషన్లు ఎందుకు ఆపేస్తావు? ఇక్కడ అల్లు అరవింద్ గురించి మాట్లాడలేదు, బాలకృష్ణ గురించి మాట్లాడలేదు అంటున్నావు కదా. నాన్ వేసిన ఎంత పెద్ద మగాడైనా కానీ ఒక లిమిట్ వరకే, ఒక రేంజ్ వరకే వెళ్తాడు. ఆ తర్వాత వెళ్ళాలంటే నాన్ వేసిన వల్ల కూడా కాదు. నాన్ వేసిన ఆ పై రేంజ్ వరకు వెళ్ళాలంటే నీలాంటి పెద్ద యూట్యూబర్లు, నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు కొంతమంది జనాలు సపోర్ట్ చేస్తే వెళ్ళొచ్చు. కానీ నువ్వు సపోర్ట్ చేస్తావా? చేయవు. నువ్వు సపోర్ట్ చేయకపోగా సపోర్ట్ చేసే వాళ్ళని కూడా సపోర్ట్ చేయకుండా చేస్తున్నావు. ఆ ఫ్యాక్టు, ఈ ఫ్యాక్టు, అమెజాన్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటావు కదా. బెట్టింగ్లో ఆడితే ఎవడో ఒకడు 1,00,000 మందిలో 99,999 మంది లాభం పొందినా కానీ ఒక్కడు నష్టపోతాడు. ఆ విషయం నీకు తెలుసు. ఆ విషయం తెలిసినా కానీ బెట్టింగ్ ప్రమోషన్లు చేసావంటే నీకు ఏ మాత్రం మెచ్యూరిటీ ఉందని మేము అర్థం చేసుకోవాలి. నువ్వు సపోర్ట్ చేస్తే చెయ్యి, లేకపోతే అన్నీ మూసుకొని ఉండిలే. కానీ వాళ్ళని ఎందుకు గెలకలేదు, వీళ్ళని ఎందుకు గెలకలేదు అని మాకు ఏదో ఒక రోజు ఇవాళ ఒక చిన్న మొక్కని పీకి పడేస్తాం, కలుపు మొక్కని, రేపు అడ్డం వస్తే పెద్ద చెట్టుని కూడా పీకేస్తాం. అంతేగాని ఒకరోజు అన్ని పీకేయాలంటే కుదరదు.